ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబూ? నేను వాళ్ళ కూతురిని ఏంటి అని దీప అడుగుతుంది. దీపా, నీ పుట్టుక గురించి నీకు తెలియదు. నువ్వు కుబేర, అంబుజవల్లిల కన్న కూతురివి కాదు. పెంపుడు కూతురివి అని కార్తీక్ చెబుతాడు. దీప షాక్ అవుతుంది. కుబేరకు నువ్వు బస్టాండ్లో దొరికికావని కార్తీక్ చెబుతాడు. కుబేర్ నా కన్నతండ్రి కాదని మీకు ఎవరు చెప్పారని కార్తీక్న దీప ప్రశ్నిస్తుంది. దాసు మామయ్య అని కార్తీక్ బదులిస్తాడు. దాసుకే గతం గుర్తు లేదు. మీకు నా గురించి చెప్పారా అని దీప అంటుంది. మామయ్యకు గతం గుర్తొచ్చింది దీప. కానీ నేనే గుర్తురానట్టు నటించమని చెప్పానని కార్తీక్ అంటాడు. మొన్న ఇంటి బయట మాట్లాడుకోవడం నువ్వు చూసావ్ కదా అని నిజమేనని, నీ గురించి మాట్లాడుకున్నామని చెప్పేశాడు. గతం గుర్తురానట్టు దాసు ఎందుకు నటించాలని దీప అంటుంది. జ్యోత్స్న నుంచి దాసుకు ప్రమాదం ఉందని, ఆయనను కొట్టింది జ్యోత్సే అని కార్తీక్ చెబుతాడు. కొట్టడం కాదు, చంపాలనుకుంది అని అంటాడు. ఎందుకు అని దీప ప్రశ్నిస్తుంది. నీ గురించి తనకు నిజం తెలుసు కాబట్టి అని కార్తీక్ అంటాడు. నువ్వే అసలైన వారసురాలివి అని దశరథ్ మామయ్యకు ఎక్కడ చెప్పేస్తాడో అని దాసును చంపాలని జ్యోత్స్న అనుకుందని దీపకు కార్తీక్ వివరిస్తాడు. జ్యోత్స్న చేసిన పాపం గురించి చెప్పేస్తాడు. నేను దశరథ్ కూతురు అయితే జ్యోత్స్న ఎవరు అని దీప అడుగుతుంది. జ్యోత్స్న దాసు మామయ్య కూతురు అని కార్తీక్ చెబుతాడు. దాసు మామయ్య కన్నతండ్రి అని తెలిసే చంపాలనుకుందని అంటాడు. ఎందుకు అని దీప అడిగితే ఆస్తి కోసమని కార్తీక్ అంటాడు. దాసు మామయ్య కూతురు జ్యోత్స్న అయితే ఆ ఇంటి వారసురాలిగా ఎలా పెరుగుతోంది? నన్ను బస్టాండ్లో ఎవరు పడేశారు అని దీప ప్రశ్నిస్తుంది. పారిజాతం అమ్మమ్మ అని నిజం చెప్పేస్తాడు కార్తీక్. దాసు తనతో చెప్పిన మాటలను వివరిస్తాడు. సుమిత్ర, దశరథ్ల అసలైన కూతురు దీపే అని దాసు చెప్పిన మాటలను దీపతో కార్తీక్ చెబుతాడు. పారిజాతం చేసిన పాపాన్ని దాసు తనతో చెప్పాడని అంటుంది. శివన్నారాయణ ఇంటి వారసురాలిగా జ్యోత్స్న పెరగాలనుకొని దీపను పుట్టినప్పుడే చంపేందుకు వేరే వాళ్లకు పారిజాతం ఇచ్చిన విషయాన్ని దీపకు కార్తీక్ చెబుతాడు. శిశువుగా ఉన్న దీపను బస్టాండ్లో కుబేర తీసుకెళుతుంటే తాను చూశానని దాసు చెప్పిన మాటను దీపకు కార్తీక్ వివరిస్తాడు. దీపను చిన్నప్పుడే ఇంటికి దూరం చేసిన పారిజాతం పాపాన్ని గురించి చెబుతాడు. పారిజాతం అమ్మమ్మ, మన తాత మీద పెంచుకున్న పగ నిన్ను దూరం చేసి తీర్చుకుంది. నీ స్థానంలో దాసు మామయ్య కూతురిని పెట్టింది. దాసు మామయ్యకు, కళ్యాణి అత్తకు పుట్టిన కూతురు జ్యోత్స్న. అంటే కాశీకి స్వయానా అక్క అని కార్తీక్ చెబుతాడు. దాసుకు ఈ నిజాలు అన్నీ తెలుసని పారిజాతం అమ్మమ్మకు తెలుసని, కానీ దాసు మామయ్య కూతురు, తల్లిమీద ఉన్న ప్రేమతో ఎవరికీ చెప్పలేదని కార్తీక్ అంటాడు. పశ్చాత్తాపం కలిగి, అసలైన వారసురాలి కోసం దాసు వెతికాడని కార్తీక్ అంటాడు. కుబేర్ ఫోటోను మన ఇంట్లో చూసి, నువ్వు శివన్నారాయణ అసలైన వారసురాలివి అని కన్ఫర్మ్ చేసుకున్నాడని చెబుతాడు. అనసూయను అడిగి తెలుసుకున్నాడని అంటాడు. కానీ నువ్వు ఎవరివో అనసూయకు కూడా చెప్పలేదని కార్తీక్ చెబుతాడు. దీప మాత్రం అవాక్కవుతూనే ఉంటుంది. నీ గురించి నిజాలను చెప్పేస్తానని దాసు అంటే కాళ్ళు పట్టుకొని జ్యోత్స్న మాట తీసుకుందని దీపకు కార్తీక్ చెబుతాడు. జ్యో ప్రవర్తన నచ్చక నిజం చెప్పాలని ప్రయత్నిస్తే దాసును చంపాలనుకుందని వివరిస్తాడు. జ్యోత్స్నను ఈ విధంగా తయారు చేసిందే పారిజాతం అమ్మమ్మ అని కార్తీక్ అంటాడు. కానీ జ్యో ఆమెనే దాటిపోయిందని చెబుతాడు. నాకు, జ్యోత్స్నకు పెళ్లి చేసి ఆస్తి విడిపోకుండా ఉండాలనేదే పారిజాతం ప్లాన్ అని కార్తీక్ అంటాడు. నువ్వు ఎవరు అనిదే దాసు మామయ్యకు, నాకు, జ్యోత్స్నకు తప్ప ఇంకెవరికీ తెలియదని కార్తీక్ అంటాడు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలని జ్యోత్స్న అడిగినప్పుడు నాకు ఇవేం తెలియదు అని కార్తీక్ అంటాడు. నిన్ను కాపాడుకునేందుకు మరో మార్గం లేకనే సంతకం పెట్టానని చెబుతాడు. దాసు మామయ్య చెప్పినప్పుడు తాను కూడా నమ్మలేకపోయానని, ఆ తర్వాత ఆలోచిస్తే అంతా నిజమని అర్థమైంది అని కార్తీక్ అంటాడు. నిన్ను, శౌర్యను జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుందో, ఇడ్లీ బండి ఎందుకు తగబెట్టిందో, నిన్ను ఊరి నుంచి దూరంగా పంపాలని అనుకుందో నాకు అర్థమైందని చెబుతాడు. కుబేర సొంత కూతురివేనా అని గతంలో తాను అడిగిన విషయాన్ని కార్తీక్ గుర్తుచేస్తాడు.
నిన్ను కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారని గతంలో ఓ బైరాగి చెప్పిన మాటలను దీపకు కార్తీక్ గుర్తు చేస్తాడు. అందుకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అందుకే నేను నీ ఇంటికి తీసుకెళ్ళా. నీ కూతురిని నీ ఇంటికి తీసుకొచ్చానని సుమిత్రతో అన్నానని కార్తీక్ అంటాడు. నువ్వు ఆ ఇంటి వారసురాలివి అనే వాతావరణాన్ని క్రియేట్ చేశానని చెబుతాడు. అప్పుడు జ్యోత్స్న ముఖంలో భయం చూశానని, కానీ పారిజాతం అమ్మమ్మలో భయ చూడలేదని అంటాడు. అంటే ఈ నిజం జోకు ఒక్కటే తెలుసని అర్థమైందని అంటాడు. ఇప్పుడు నీ తల తిరిగినట్టు, కాళ్ల కింద భూమి అదిరినట్టు ఉంటుందని నాకు తెలుసు దీప అని కార్తీక్ అంటాడు. ఎవరికైనా చెప్పగానే తీసుకునేందుక తేలికైన విషయానికి కాదని అంటాడు. నువ్వు పెరిగిన ప్రపంచమే అబద్ధమని ఒక్కసారిగా తెలిస్తే తీసుకోవడం కష్టమని చెబుతాడు. తన చిన్నతనాన్ని, కుబేర తనను పెంచిన విషయాలను గుర్తు చేసుకుని దీప కన్నీరు పెట్టుకుంటుంది. నువ్వు కుబేర సొంత కూతురు కాదు కాబట్టే అప్పట్లో అనసూయ నిన్ను పరాయిదానిలా చూశారని కార్తీక్ అంటాడు. ఒకప్పుడు అనసూయ తనను తిట్టిన విషయాలను దీప గుర్తు చేసుకుంటుంది. కానీ ఆ తర్వాత ఆవిడ మంచి మనిషిగా మారిందని కార్తీక్ అంటాడు. నిజం చెప్పాలంటే మా ఇద్దరికి రాసిపెట్టి ఉందని, నీ పుట్టుక మా అమ్మ కోరిక అని కార్తీక్ అంటాడు. నువ్వు సుమిత్ర అత్త కడుపులో ఉన్నప్పుడు, కూతురు పుడితే నా కోడలిని చేయాలని అడిగిదంట. అడిగినట్టే కూతురు పుట్టింది. అంటే నా భార్య పుట్టింది అని కార్తీక్ అంటాడు. చిన్నప్పుడు నన్ను కాపాడావ్ అని అంటాడు. పరిస్థితులు ఎంత మారినా చివరికి భార్యభర్తలం అయ్యామని చెబుతాడు. ఇప్పుడు మీ అమ్మానాన్న దగ్గరికి చేర్చడమే నా ధ్యేయం అని అంటాడు. అత్తామామయ్యలకు ఈ విషయానికి చెబితే సరిపోతుంది కదా అని అనుకున్నా. అది అంత సులువు కాదని కార్తీక్ అంటాడు. నిజం బయటపడకుండా ఉండేందుకు ఇద్దరిని చంపిన పారిజాతం అమ్మమ్మ. నువ్వు అసలైన వారసురాలివి అని తెలిస్తే వదిలిపెడుతుందా చెబుతాడు. జ్యోత్స్న నిజం తెలిసే నిన్ను చంపాలనుకుంది. దాసు మామయ్యను చంపాలనుకుంది. ఆస్తి కోసం అత్తామామయ్యలను చంపదన్న నమ్మకం ఏముంది? అని కార్తీక్ అంటాడు. దీంతో దీప షాక్ అవుతుంది. చేసిన తప్పులను, అసలైన వారసురాలివి నువ్వే అని జ్యోత్స్నతో చెప్పించాలని కార్తీక్ అంటాడు. ఇవి జరగాలంటే జ్యోత్స్నకు నేను దగ్గరగా ఉండాలని చెబుతాడు. అగ్రిమెంట్ రాసి తనను నన్ను లాక్ చేసిందని అనుకుంది. నా మైండ్లో ఉన్న ప్లాన్ తనకు తెలియదు కదా అని కార్తీక్ అంటాడు. మీరు చెప్పేవి ఏవీ నమ్మలేకపోతున్నా. సుమిత్ర అమ్మగారు నా తల్లి, దశరథ్ నా తండ్రి ఏంటి? నాకే నమ్మకంగా లేకపోతే ఇంకెవరు నమ్ముతారు? కట్టుకథ అంటారు. సాక్ష్యాలు అడుగుతారు. ఏ సాక్ష్యంతో మీరు ఇదంతా చెబుతున్నారు అని దీప అంటుంది. దాసు మామయ్య అని కార్తీక్ అంటే సరిపోదు, నమ్మరు అని దీప చెబుతుంది. అనసూయకు అన్నీ తెలుసు కదా, నువ్వు కుబేర కూతురు కాదనేందుకు ఆవిడ సాక్ష్యం సరిపోతుందని కార్తీక్ అంటాడు. దీంతో దీప అక్కడి నుంచి వెళుతుంది. నీ మనస్థితి నేను అర్థం చేసుకోగలను దీపా. నమ్మడానికి టైం పడుతుందని కార్తీక్ అనుకుంటాడు. తనను పెంచిన తండ్రి కుబేర ఫోటో దగ్గరికి వెళ్లి బాధగా చూస్తుంది దీప. నువ్వు కుబేర సొంత కూతురివి కాదని కార్తీక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ బాబు చెప్పేది నిజమే కావొచ్చు. ఆయనకు చెప్పేవాళ్లు అబద్ధం చెప్పొచ్చు కదా, పొరపాటు పడొచ్చు కదా, ఎందుకంటే నువ్వు నా కన్నతండ్రివి కాదని నేను అనుకునేలా నువ్వు ఎప్పుడూ లేవు నాన్న అంటూ దీప కన్నీరు పెట్టుకుంటుంది. కుబేర తనను ప్రేమగా పెంచిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. ఇది నిజమో అబద్ధమో నాకు ఎలా తెలియాలని దీప అనుకుంటుంది. తన పుట్టుక గురించి అనసూయను అడగాలని దీప నిర్ణయించుకుంటుంది. పంచదారకు చీమలు దులుపుతున్న అనసూయకు ప్రశ్నలు వేస్తుంది దీప. నేను చిన్నప్పటి నుంచి తెలుసా అని దీప అడిగితే తెలుసు, ఉయ్యాలలో కూడా వేశానని అనసూయ అంటుంది. మా అమ్మకు పురుడు ఎవరు పోశారు అని దీప అడుగుతుంది. దీంతో అనసూయ షాక్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకే అంటుంది. ఎవరో పోశారులే అని అంటుంది. నువ్వు అప్పుడే అక్కడే ఉన్నావా అని దీప అడిగితే ఉన్నా అంటూ తేలికగా అబద్ధం చెబుతుంది అనసూయ. ఉన్నావా లేదా అని గట్టిగా అరుస్తుంది దీప. ఏంటే దబాయిస్తున్నావ్? లోపల మీ అమ్మ పురిటి నొప్పులు పడుతుంటే నేను బయట ఉన్నా. ఆడపిల్ల పుట్టిందని మంత్రసాని చూపించింది.
నా ఇంటి లక్ష్మి పుట్టిందని మీ నాన్ని మురిసిపోయాడు అని అనసూయ అబద్ధాలు చెబుతుంది. దీంతో కుబేర ఫోటోను దీప తీసుకొస్తుంది. నిజం చెప్పాలంటూ కుబేర ఫోటోపై ఒట్టు వేయిస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగిసింది. ఒట్టు వేయించడంతో అనసూయ తుదుపరి ఎపిసోడ్లో నిజం చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. చివరిగా దీప తన నిజమైన గుర్తింపును తెలుసుకుని షాక్ అవుతుంది. పారిజాతం మరియు జ్యోత్స్న చేసిన పాపాలు బయటపడిన తరువాత కథ ఎలా కొనసాగుతుందో చూడాలి.